హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజ్డమ్ షేర్ 1969 కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము టమాటా రైస్ని తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక డబ్బా బియ్యాన్ని పోసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసుకున్న బియ్యంలోనికి కుక్కర్లో అయితే డబ్బాకి 2 డబ్బాలు వాటర్ పోసుకోవాలి. నేను విడిగా ఉంచుకుంటాను కాబట్టి వాటికన్నా కూడా నేను ఎక్కువ నీళ్లు పోసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట సేపు నానిన తర్వాత కుక్కర్ అయితే 2 విజిల్స్ సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక 5 పండిన టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక 5 పచ్చిమిర్చిని వేసి ఒక అర స్పూన్ గల్లుప్పు వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2-3 బిర్యానీ ఆకులు, 2-3 దాల్చిన చెక్కలు, ఒక 7-8 లవంగాలు వేసుకొని కలదిప్పుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తరువాత పక్కకు పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేగే అంతవరకు కూడా వేయించుకొని దీంట్లో ఒక స్పూను పచ్చిపప్పు, ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని కలదిప్పుకుంటూ వేయించుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేసి కలదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 5-6 మండలు కరివేపాకును కూడా తుంచుకొని వేసి కలదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఒక కప్పు బఠానీలను కూడా వేసి కలదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 15 జీడిపప్పులను వేసుకొని కలదిప్పుకుంటూ వేయించుకొని అవి వేగిన తరువాత ఒక కప్పు పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే ఒక 7-8 పచ్చిమిర్చీలు పొడుగ్గా కట్ చేసుకొని కలదిప్పుకుంటూ అవి వేగే అంతవరకు కూడా వేయించుకొని ఆ తరువాత ఒక 5-6 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకొని ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసే అంతవరకు కూడా కలదిప్పుకొని ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ మగ్గించుకున్న మిశ్రమంలోనికి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను కారము వేసుకొని ఈ మొత్తం కూడా బాగా కలదిప్పుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని దీంట్లోకి మనం వండుకున్న అన్నాన్ని మొత్తాన్ని కూడా వేసుకొని గడ్డలు లేకుండా అట్లకాడతో కలదిప్పుకొని దీంట్లో ఒక స్పూను పసుపు వేసుకొని అలాగే మనం మగ్గించి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకొని అన్నం మొత్తానికి కూడా ఈ మిశ్రమం అంతా పట్టేలాగా బాగా కలుపుకొని చివరిగా గార్నిష్ కోసము కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే టమాటా రైస్ అయిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్టయితే
Please like, share, subscribe and click the bell icon.